నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అసలు సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి సార్? ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాస్తు మీరు ఎలా చెక్ చేస్తారు? అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది అంటారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వాస్తు అనేటటువంటి శాస్త్రం చాలా పురాతనమైనటువంటి శాస్త్రం ఇది. వాస్తు అంటే వసతి, అంటే మనం ఉండేటటువంటి గృహాన్ని ఏదైతే వాస్తు అనుకుంటున్నామో అది నివసించేటటువంటి స్థలం అని అర్థం. అవును. కాబట్టి ఎక్కడైతే మనం నివసిస్తున్నామో అక్కడ కొన్ని ఎనర్జీస్ అనేది ఉండాలి. వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ వల్ల కూడా కొన్ని ఎనర్జీస్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక దేవాలయం కడుతున్నారు అంటే అది ఆగమ శాస్త్ర ప్రకారం కడతారు. ఆగమ శాస్త్రం అనేది దేవాలయ వాస్తు సపరేట్. అది మామూలు వైదిక వాస్తు అనేటటువంటిది ఒక డైరెక్షన్ బట్టి ఆ నిర్మాణం చేస్తారు. ఇంట్లో ద్వారం ఎక్కడ పెట్టాలి, విండోస్ ఎక్కడ, కిటికీలు ఎక్కడ పెట్టాలి, బాత్రూమ్ ఎక్కడ పెట్టాలి, బెడ్రూమ్ ఎక్కడ, గెస్ట్ రూమ్ ఎక్కడ అనేటటువంటి అతిథి గృహం ఎక్కడ అనేది అది ఒక సిస్టమేటిక్గా ఉండేటటువంటి ఒక నిర్మాణం. కానీ సైంటిఫిక్ వాస్తు వచ్చేసరికి ఇక్కడ ఏ ఎనర్జీ ఉంది, భూగర్భ దోషాలు ఏమున్నాయి, అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, కోర్టు ప్రాబ్లమ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే జోన్స్లో మనకు వాస్తు ప్రకారంగా 16 జోన్స్ ఉంటాయి. అవును. ఆ 16 జోన్స్ ఏంటంటే అది ఈస్ట్లో ప్రాబ్లం ఉందా, అయితే ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది, సౌత్ ఈస్ట్లో ప్రాబ్లం ఉందా, ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది, నార్త్ ప్రాబ్లం ఉందా, ఏం జరుగుతుంది, నార్త్ వెస్ట్ ప్రాబ్లం ఉందా, ఏం జరుగుతుంది అనేటటువంటి క్షుణ్ణంగా ఒక్కొక్క జోన్ని ఇక్కడ పరిశీలన చేస్తాం సైంటిఫిక్ ఆరాస్కారతో. చేసినప్పుడు ఏ ప్రాబ్లమ్స్, ఏ జోన్లలో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, ఏ డిస్టర్బెన్స్లు ఉన్నాయో, అది స్ట్రక్చర్ లోపం కావచ్చు, కన్స్ట్రక్షన్ లోపం కావచ్చు, అక్కడ పెట్టిన వస్తు లోపం కావచ్చు, లేకపోతే దేవతా లోపం కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ ఎనర్జీ ఉందా లేదా అనేటటువంటిది మనం ఐడెంటిఫై చేస్తాం. ఆ ఎనర్జీ లేకపోతే ఆ జోన్ను బట్టి, ఎగ్జాంపుల్ నార్త్ ప్రాబ్లం ఉంది, సౌత్ ఈస్ట్ ప్రాబ్లం ఉంది, సౌత్ వెస్ట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఈ 3 జోన్స్ కూడా ఫైనాన్షియల్ మీద ఎఫెక్ట్ పడతాయి. అంటే ఎలా, దేని వల్ల ప్రాబ్లం వస్తుంది? ఇప్పుడు నార్త్ ఈస్ట్ అనేది దైవకృప కావాలి వాస్తు ప్రకారంగా. అక్కడ ఎనర్జీ ఉంటే మీకు భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ దొరుకుతాయి ఎక్కువగా. భగవంతుని అనుగ్రహం ఉంటేనే అన్ని సవ్యంగా జరుగుతాయిగా పనులన్నీ. ఆ భగవంతుని అనుగ్రహంతో నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి వస్తున్నాం అనుకోండి, సౌత్ ఈస్ట్ వచ్చేసరికి డబ్బు ప్రవాహం, అక్కడ ఆ జోను యాక్టివ్గా ఉంటే డబ్బు బాగా వస్తుంది. వచ్చిన డబ్బు నిలబడతలేదని చాలామంది చెప్తుంటారు. డబ్బు వస్తుంది సార్, నిలబడట్లేదు అంటారు. డబ్బు వస్తుంది అంటే ఇక్కడ దైవకృప ఉంది నీకు, తర్వాత ప్రవాహం కూడా ఉంది. అంటే సౌత్ ఈస్ట్ లో ఎలాంటి వస్తువు ఉంటే, వస్తువు అని కాదు, వాస్తు లోపాలు రకరకాలుగా ఉంటాయి. అక్కడ దేవత ఎనర్జీ లేకపోవచ్చు, కన్స్ట్రక్షన్ లోపం కావచ్చు, డైరెక్షన్ లోపం కావచ్చు, ప్రాపర్గా సౌత్ ఈస్ట్లో అది కిచెన్ లేకపోవచ్చు. కాబట్టి అక్కడ ఎనర్జీ ఉందా లేదా అనేటువంటి మనం దాంట్లో స్కానర్తో చెక్ చేయొచ్చు. అక్కడ ఒకవేళ ఎనర్జీ ఉంది అంటే వాళ్ళకి డబ్బు ప్రవాహం వస్తుంది. ఈ నార్త్ ఈస్ట్ కూడా బ్యాలెన్స్ ఉంది, సౌత్ ఈస్ట్ కూడా బ్యాలెన్స్ ఉంది, కాబట్టి దైవానుగ్రహంతో డబ్బు వస్తుంది. కానీ మైనస్ ఎక్కడ జరుగుతుంది అంటే నిలబడట్లేదు సార్, అదొకటి చెప్తారు. అవును, ప్రతి ఇంట్లో ఇదే ప్రాబ్లం. అక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పుడు కుబేర స్థానం కూడా ఎఫెక్ట్ పడుతుంది ఒక్కొక్కసారి, అంటే నార్త్ డిస్టర్బ్ అవుతుంది. రెండవది ఏంటంటే సౌత్ వెస్ట్ అంటే స్థిరత్వం, డబ్బులో స్థిరత్వం కానీ స్టెబిలిటీ అనేది స్థిరత్వం సౌత్ వెస్ట్ ఉంటుంది, అంటే నైరుతి. ఆ నైరుతి భాగంలో లోపం ఏర్పడ్డప్పుడు డబ్బు నిలబడదు ఎవరి దగ్గర. వచ్చింది ఖర్చు అయిపోతుంటుంది, అలా వస్తుంది ఖర్చు అయిపోతుంది. అట్లా కోట్ల రూపాయలు వాళ్ళ 10 లక్షలు వస్తాయి, రేపే అయిపోతాయి 10 లక్షలు. ఇలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి. అవును సార్. ప్రాపర్గా మనం ఏంటంటే సైంటిఫిక్గా ఏ జోన్ ప్రాబ్లం ఉంది, దానికి ఏమి రెమెడీ ఇవ్వాలి, ఎక్కడ మైనస్ ఉంది, ఎక్కడ ప్లస్ ఉంది, అవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తాం. ఆ బ్యాలెన్స్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. భూదోషాలు కానివ్వండి, జోన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీరు ఎలా చెక్ చేస్తారు? అదే అవన్నీ ఆరా స్కానర్తో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ స్కానర్ ఉంది, ఆరా స్కానర్ ఉంది. ఈ ఆరా స్కానర్తో ఇది ఏ శాంపుల్ పెట్టాము, ఇక్కడ ఈ నార్త్ శాంపుల్ పెట్టేసాము. నార్త్ అన్నప్పుడు వాళ్ళ బ్రహ్మస్థానంలో, వాళ్ళ ఇంట్లో కూర్చొని బ్రహ్మస్థానంలో కూర్చున్నప్పుడు స్కానర్ చూపిస్తుంది క్లియర్గా ఇక్కడ నార్త్ దోషం ఉంది. ఆరా స్కాన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఇలాగా. అప్పుడు ఆరా స్కాన్ చెప్పినప్పుడు ఏంటంటే దాన్ని మనం నోట్ చేసుకుంటాం, ఇక్కడ ఈ నార్త్ ప్రాబ్లం ఉంది, లేకపోతే సౌత్ ఈస్ట్ ప్రాబ్లం ఉంది, నార్త్ వెస్ట్ ప్రాబ్లం ఉంది అనేది జోన్ ప్రాబ్లం బట్టి ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు
వాళ్ళు ఏం చెప్పకున్నా సరే మనకి మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళామంటే వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, పిల్లలు చెప్పిన మాట ఇంట్లో లేదా, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం అన్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అంటే కోర్టు ప్రాబ్లమ్స్ కూడా సార్. అయితే ఇంట్లో ఒక 3 అబ్బాయిలు ఉంటే పెద్ద అబ్బాయిలు సెటిల్ అవ్వడము, చిన్న అబ్బాయిలు సెటిల్ అవ్వకపోవడానికి కారణం కూడా వాస్తు అని అవును, విన్నాను. 100% ఉంటుంది. నిజమేనా? 100% వాస్తు. మీరు అడిగేది వైదిక వాస్తు పద్ధతులు అడుగుతున్నారు, అది మీకు తర్వాత వీడియోలో చెప్తాను. మామూలుగా అయితే ఇక్కడ వాస్తు ప్రకారంగా సైంటిఫిక్గా చెక్ చేసేటటువంటి ఏంటంటే పంచభూతాల సమతుల్యత, 5 ఎలిమెంట్స్, 9 ప్లానెట్స్, తర్వాత 16 జోన్స్, తర్వాత జనరల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, అవి జోన్ ప్రకారం చెక్ చేస్తాం, జనరల్ కూడా చెక్ చేస్తాం, 2 పద్ధతులు చెక్ చేస్తాం. కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి రెమెడీ ఇచ్చేటటువంటిది మన దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట. పంచభూతాల సమతుల్యత, కాకపోతే ఇంకా కొన్ని జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా వాళ్ళ ఇంట్లో, ప్రాపర్గా వాళ్ళ ఇల్లు వాళ్ళు నివసించే స్థలం వాళ్ళకి అనుకూలమైందా లేదా, అది కూడా మనం దాంట్లో చెక్ చేసి స్పష్టంగా వాళ్ళకు నీట్గా చెప్పొచ్చు. ఓకే. కొన్ని బిల్డింగ్స్ అయితే మధ్యలోనే ఆగిపోతాయి, అసలు ఏంటి ప్రాబ్లం అని అసలు తెలియదు. మళ్ళీ ఇంకొన్ని బిల్డింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్లోర్ కట్టాము, నెక్స్ట్ ఫ్లోర్ పిల్లర్స్ వేసి ఆపేస్తారు, మళ్ళీ పైన ఫ్లోర్ కట్టుకుందాము అనుకుంటే అస్సలు వీలు ఉండదు, వీలు పడదు కూడా. అలాంటి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాస్తు లోపాలే, భూగర్భ దోషాలు కానీ, రకరకాల దేవతా స్థానం లేకపోవడం కానీ, ఇవన్నిటి వల్ల కూడా ఆగిపోతాయి పనులు. అలాంటి ఆగిపోయినటువంటి పనులు నేను చాలా వరకు కూడా రెమెడీ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయినటువంటి సందర్భాలు కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇలాంటివి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఫామ్ అయి ఉంటాయో ఆ పన్ను ముందుకు వెళ్ళలేదు, అది ఆ వాస్తు దోషాల వల్ల. కాబట్టి అట్లా ప్రాపర్గా మనం చెక్ చేసి అక్కడున్న దోషాలను పరిహారం చేసినట్లయితే 100% రిజల్ట్ వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ న్యూ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు పైన బిల్డింగ్లు చాలామంది. కాబట్టి దీంతోపాటు భూమిలో ఉన్నటువంటి జియోపతిక్ ఎనర్జీ ఏదైతే నీటి ప్రవాహం లోపల మనం నివసించేటటువంటి గృహంలో వాటర్ వచ్చేటటువంటి స్థలాలు కొన్ని ఉంటాయి, అవి జియోపతిక్ స్ట్రెస్ అని చెప్తాం. అంటే జియోపతిక్ అంటే భూమి అని అర్థం, జియో అంటే భూమి, స్ట్రెస్ అంటే ఏంటంటే భూగర్భ ఒత్తిడి. అంటే భూగర్భం నుంచి ఒత్తిడి ఎలా వస్తుందంటే వాటర్ యొక్క లేన్స్ ఉంటాయి కింద అండర్ గ్రౌండ్లో, అది కిలోమీటర్ దూరంలో ఉండని, 100 ఫీట్లు ఉండని, 50 ఫీట్లు ఉండని, ఇంకా లేకపోతే 200 ఫీట్లు కూడా ఉండని. ఎక్కడున్నా వాటి యొక్క ప్రభావము మనం నివసించే స్థలంలో ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే మామూలుగా క్యాన్సర్ ప్రాబ్లమ్స్, కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, లేజినెస్, నీరసించిపోవడము, నరాల వీక్నెస్ కావడము, ఇలాంటి సమస్యలన్నీ కూడా జియోపతిక్ స్ట్రెస్ ద్వారా వస్తుంటాయి. నేను కొన్ని వేల మందికి చేసి ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఎవరికైతే ఈ జియోపతిక్ స్ట్రెస్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ కూడా అటాక్ అవుతుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రాపర్గా. కాబట్టి ఏ ప్రాబ్లం, ఏ సమస్య ఇంట్లో ఉందో ఆ సమస్య ద్వారా అది వచ్చి తీరుతుంది వాళ్ళకి ఖచ్చితంగా. అలాంటి ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ క్లయింట్స్ చూసాం. అంటే వాస్తు వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయా? 100% వస్తాయి వాస్తు వల్ల. ఓకే. కానీ అదే వాళ్ళు వాస్తు నమ్మరు, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుంటే ఉండట్లేదు కదా. అది మెడిసిన్ వేసుకుంటున్నారు, టెంపరరీ రిలీఫ్ వస్తుంది, పర్మనెంట్ ఎందుకు తగ్గట్లేదు. అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే హెల్త్ ప్రాబ్లం లేని ఇల్లు అంటూ ఉండదు నాకు తెలిసి. అవును. కాబట్టి ఏంటంటే మనము ప్రాపర్గా వాస్తు అనేటటువంటిది కేవలము పంచభూతాల ఏదో వెలుతురు గాలి ఒకటి కాదు, గాలి వెలుతురుతో పాటు మనకు అన్నీ కూడా ఎనర్జీస్ అన్నీ కూడా బ్యాలెన్స్ ఉన్నాయా లేవని చెక్ చేసుకోవడం ప్రధానంగా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే పూర్వకాలము ఒక ఇల్లు బాగలేకపోతే ఇంకొక ఇల్లు 2-3 ఇండ్లు ప్లేస్ ఉండేది, కట్టుకొని మారిపోవచ్చు. అవును సార్. కానీ ఇప్పుడున్న లిమిటెడ్ ఒక ఇల్లు కొనాలంటే జీవితంలో చాలా గగనం. హైదరాబాద్ లాంటి పట్టణాలలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలంటే జీవితంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత కష్టం చాలా. మరి అందులో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకో ఇల్లు మారడానికి ఏం అవకాశం ఉంటుంది? అసలు ఉన్న ఇల్లునే బాగు చేసుకోవాలి. రెంట్ ఇంట్లో వెళ్తే నాకు సుఖం ఉంటుందా అంటే అది కూడా అక్కడ సమస్యలు ఉంటాయి, అక్కడ దోషాలు ఉండొచ్చు, అక్కడ ఉండవద్దని నియమం లేదు కదా. కాబట్టి ఏంటంటే రెంట్ ఇల్లు ఉన్న వాళ్ళు కూడా మనం ప్రాపర్గా చేయొచ్చు రెమెడీస్, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్గా మనం రెమెడీ చేయొచ్చు. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. శుభం. చూసారు కదా, మీరు కూడా సార్ని కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.